కుక్కకి బిస్కెట్ చూపించి మచ్చిక చేసుకోవడం, లేదంటే కనుక పాతకాలంలో చక్రవర్తుల్ని మచ్చిక చేసుకోవడానికి సామంతరాజుల అవతారం ఎత్తి అప్పట్లో కొన్ని బహుమానాలు ఇచ్చి మనం ప్రశాంతంగా బతికేయాలనుకోవడం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అమెరికా విషయంలో రష్యా చేస్తుంది. సహజ వనరులు ఇస్తానంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన బంధం మరింత బలపడబోతోంది. రష్యాకి అమెరికాకి మధ్యన ఆర్థిక బంధము బలపడబోతోంది. అలాగే గతంలో వేల కొద్ది విధించిన ఆంక్షలన్నీ పక్కకి వెళ్ళబోతున్నాయి. అన్నిటినీ రిమూవ్ చేసేయబోతున్నారు. అదే సమయంలో ఆయిల్ కొనబోతున్నారు. మరొకటి, వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓవర్ యాక్షన్ చేశాడో అమెరికా అధ్యక్షుడితో, మరింతగా వీళ్ళ బంధం బలపడిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఒక ప్రపోజల్ ఏం తెర మీదకి తీసుకొస్తారంటే, రష్యా ఉక్రెయిన్ పూర్తిగా ఆక్రమించుకోవడానికి అమెరికా సహకరిస్తుంది. ఇప్పటిదాకా ఉక్రెయిన్ ఎందుకు నిలబెట్టుకోగలిగింది? అమెరికా అండతో, యూరోపియన్ నాటో అండతో. ఇప్పుడు యూరోపియన్ నాటో అమెరికా లేదు అంటే వాళ్ళు కూడా పక్కకి తప్పుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా కలిస్తే పెద్ద యుద్ధమే అవుతుంది, మూడో ప్రపంచ యుద్ధం. వాళ్ళు లేకుండా ఉంటే కనుక అక్కడ పరిణామం వేరేగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం ఆఫర్ ఇస్తున్నారు? ఉక్రెయిన్ మేము ఆక్రమించుకోవడానికి అనుమతి ఇచ్చేయండి, అందులో ఉన్న మినరల్స్లో 50% మీరు తీసేసుకోండి అని అమెరికాకి పరోక్ష ఆఫర్ చెప్తున్నారు. ఈ ల్యాబింగ్ జరుగుతుంది. దీంతో అమెరికా రష్యాల మధ్యన బంధం మరింత బలపడేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి అందులో భాగంగా తాజాగా ఇంతవరకు వీళ్ళిద్దరి మధ్యన రాయబారుల తొలగింపులు కూడా జరిగిపోయినాయి గతంలో. ఇప్పుడు తాజాగా రష్యా ఒక కొత్త అంబాసిడర్ని అమెరికాకు పంపుతుంది. అమెరికా దౌత్య సంబంధాల పునరుద్ధరణకి ఓకే చేస్తోంది.